దేవుని పిల్లలారా, సంఘాన్ని నడిపించడం అనగానే చాలా భారంతో కూడుకున్న పని, చాలా పెద్ద బాధ్యత. కుటుంబాన్ని నడిపిస్తున్న ఒక యజమాని కుటుంబంలో నలుగురుంటే ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో, ఎన్ని రకాలుగా నలుగురు కోసం ఆలోచిస్తాడో మీకు తెలియంది కాదు. అలాంటిది సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు సంఘానికి వస్తున్న విశ్వాసుల గురించి నిద్రలేని రాత్రులు గడుపుతాడు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. పని భారం, ఒత్తిడి, వీటన్నిటినీ భరిస్తూ సంఘ కాపరి, సేవా భారం ఎరిగిన సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ కలిసి ఎన్నో శ్రమలు అనుభవిస్తేనే సంఘం అనేది ముందుకు వెళుతుంది. ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి పెద్దగా భారం బాధ్యతలు తెలియదు, కానీ సేవకుడికి వెన్నంటుండి తోడుగా ఉండి సంఘంలో జరుగుతున్న ప్రతి దాన్ని అడిగి తెలుసుకుంటూ సేవను ముందుకు తీసుకువెళ్ళడానికి వారి వంతుగా స్వతహాగా ముందుకొచ్చి త్యాగాలు చేస్తూ, కాలాన్ని ఇస్తూ, శరీరాన్ని ఇస్తూ, వారికి కష్టార్జితంలో నుండి ఆర్థిక సహాయాన్ని ఇస్తూ సంఘము ముందుకు వెళ్ళాలి అని దేవుని కొరకు నిలబడే వాళ్ళకండి ఎన్నో శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని చూపించాలని ఆశపడతాను. బైబిల్లో మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు చాలా వచనాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి. వచనం చదివినప్పుడు ఆనందపడుతున్న వాళ్ళు ఆ వచనం నా జీవితంలో నెరవేరుతుందా అని ఎవరో ఆలోచించుకోరండి. ఒక మాట చెప్తాను మీకు, అడుగుడి మీకు ఇయ్యబడును. బైబిల్లో ఉందా? ఉంది. ఏం అడగాలి ఇంతకీ? మాకెందుకు అక్కడ ఏమని ఉంది? అడుగుడి ఇయ్యబడిన ఉంది కనుక మేము ఏది పడితే అది అడిగేస్తాం. అంటే ఆ వాక్యం అర్థం కాలేదు. వెదకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి, ఏం దొరుకుతాయి? మాకు తెలియదు అవన్నీ. వచనం బాగుంది, తీసుకొని ఫ్రిడ్జ్ మీద అంటించుకుంటాం. కొన్ని వచనాలు బాగుంటాయి, ఆ ఆటోకి, కారుకి అంటించుకుంటాం. అంతే కదండి. ఒక వచనం బాగుంది ఆటో మీద అంటించుకున్నకి. ఏ వచనం? నీ రాకపాకలు యందు యెహోవా నిన్ను, చూసారా? అది పట్టుకొచ్చి అక్కడ అతికించుకున్నాం. ఇంతకీ ఎవరిని కాపాడుతాడు? మాకు అనవసరం. వచనం బాగుంది, ఆటో మీద అతికించుకుంటాం. వచనం బాగుంది, ఫ్రిడ్జ్ మీద అతికించుకుంటాం. వచనం బాగుంది, డోర్ మీద అతికిస్తాం. వచనం బాగుంది, గేటు దగ్గర తగిలిస్తాం. ఇందుకే వచనం ఎవరి కోసం రాస్తున్నాడు, ఎవరికి ఇస్తానంటున్నాడు, ఏం వెతకమంటున్నాడు, ఏం అడగమంటున్నాడు, ఇవన్నీ ఆలోచించుకోవట్లేదండి. ఈరోజు అలా మీరు ఆలోచించాలి. ఆలోచిస్తే ఆ వచనంలో ఇంత విషయం ఉందా అని ఒక వచనాన్ని ఈరోజు మీతో ఆలోచింపచేస్తాను. మనం చాలాసార్లు చదువుకుంటామండి. ఆ వచనం చదవగానే ఏమంటే నిజంగా మనసు ఏదైనా కృంగిపోయినప్పుడు, శోధనలతో, బాధలతో, శ్రమలతో, ఇరుకులతో, ఇబ్బందులతో మన మనసు కృంగిపోయినప్పుడు అండి, ఆ వచనం చదవగానే నిజంగా రండి ఎక్కడ లేని తెలియని ఆనందం, సంతోషం మన హృదయానికి కలుగుతుందండి. బైబిల్లో కొన్ని సంవత్సరాలుగా వచనం చదువుతాం మనం. ఏ వచనం అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను. ఎంత బాగుంది! చదువుకుంటే ఎంత బాగుందండి అది. బాగుందా? వినడానికి ఎంత బాగుంది? బాగుందా లేదా చెప్పండి. చాలా బాగుంది కదా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. ఇంతకీ ఎవరిని ఆదరిస్తాడు? ఇదే ఆలోచిద్దాం. ఓకేనా? పరలోకం ఇస్తాడు దేవుడు. ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు?
ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో. చూసారా, అంటే పరలోకం ఇస్తానన్నాడు కానీ అందరికి ఇవ్వడా? ఇక్కడ చెప్పాడు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది అది కాదు. మరి ఎవరికి ఇస్తాడు? చదవాలి, బైబిల్ నేర్చుకోవాలి, ఆలోచించాలి, దేవుడు చెప్పిన లేఖనాలన్నీ ప్రతిదినము కూర్చొని చదువుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి వచనము నీకు వర్తిస్తుందో లేదో, ఆ వచనం నువ్వు పొందుకోవడానికి నీకు అర్హత ఉందో లేదో నీ భక్తి జీవితానికి నీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా యెహోవా మిమ్మల్ని ఆదరిస్తాడు అంటే, ఆ ఆదరణ పొందుకునే ఆ స్థాయి లేదా ఆదరణ పొందుకునే స్థితి, ఆ భక్తి నీకు ఉందా లేదా నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఉద్యోగం ఇస్తాను అంటారు, ఉద్యోగం ఇస్తాను అన్నాడు కదా అని బోర్డు పెట్టారు కదా అని ఎవరు అందరూ వెళ్ళిపోతారండి ఉద్యోగానికి అప్లై చేయడానికి? ఇప్పుడు నాకు తెలిసి ఏదో ఎగ్జామ్ జరుగుతుంది, ఇవి డిఎస్సి కదండి, గవర్నమెంట్ నోటిఫికేషన్ వదిలింది, డిఎస్సి అన్నా. ఇప్పుడు దానికి ఎవరు అప్లై చేసుకోవాలి చెప్పండి? బిఈడి అయిపోయి, అంతే కదండి, బిఈడి చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. వీడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి వీడు అప్లై చేశాడు, కన్సిడర్ చేస్తారా? ఎందుకు చేయరు చెప్పండి? నాకు డౌట్ అండి. ఉద్యోగం ఇస్తానని నోటిఫికేషన్ వేశారు కదా, నేను నా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి అప్లై చేస్తాను, నాకు ఇస్తారా? ఎందుకు ఎవరు చెప్పాలా? అర్హత లేదట. తెలుగు మాట్లాడుకుందాం, ఏమి లేదు, అలాగే అర్హత లేదు. ఒకని తల్లిని వాడిని ఆదరించినట్లుగా యెహోవా మిమ్మల్ని ఆదరిస్తానంటే ఆ ఆదరణ పొందుకోవడానికి మనకేం ఉండాలి? అది ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు. అంటే బైబిల్లో దేవుడు ఏ వచనం రాయించినా అది నేను పొందుకోవడానికి నాకు అర్హత ఉందా లేదా? ఏమంటే ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం ఇస్తానన్నవాడే నువ్వు 10th క్లాస్ చదువుకున్నావా, బిఈడి చదువుకున్నావా అని అడిగినప్పుడు దేవుడు నిన్ను ఆదరించేయాలి అంటే ఆయన ఆదరణ పొందుకునేంత భక్తి, లేదా ఆయన ఆదరిస్తాను, ఈ విషయంలో నువ్వు ఇలా ఉంటే నిన్ను ఆదరిస్తాను అన్నప్పుడు అలాంటి ఆదరణ పొందుకునే స్థితి దేవుడిలో నీకు ఉందో లేదో నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఏమన్నా నిజంగా చెప్తున్నానండి, ఇంతకాలం మనం బైబిల్ని ఎలా ఆలోచించామంటే దేవుడు ఆదరిస్తానన్నాడు అంతే, ఆనందంగా ఉండటమే తప్ప నీకిస్తాడా ఆదరణ? అది పొందుకోవడానికి నీ జీవితం ఆయన చెప్పినట్టుగానే ఉందా? మాకెందుకు అవన్నీ రాశాడు, మేము ఆనందపడతాం, చప్పట్లు కొడతాం అంతే. ఇందుకేనండి ఆత్మీయ జీవితాలు దేవుళ్ళు ఎదగటం లేదు. నా లైఫ్, నా జీవితం, దేవుడు కోరుకున్న నా జీవితం అలా ఉంటేనే కదా అది నాకు ఇస్తాడు. ఏమండి, ఇప్పుడు ఇందాక మీరు చదువుకున్న మాట అండి, ఇందాక నేను జ్ఞాపకం చేసిన మాట అండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుందండి. ఇది ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13 అండి, 13. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను అన్నాడు. ఇది చదువుకుంటే మనకి ఏమర్థం అవుతుందండి? ఇలా చదువుకుంటే, మొక్కలు చదువుకుంటే ఏమర్థం అవ్వు. మన వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఇదే. ఎడిటింగ్ చేశారు వాక్యానికి కూడా, సినిమా ఎడిటింగ్లు చేసినట్టుగా, ఏమన్నా మెసేజ్లు ఎడిటింగ్ చేసినట్టుగా వాక్యాలను కూడా ఎడిటింగ్ చేశారు. పెళ్లి కార్డు మీద ఏ వచనం ఉంటుంది చెప్పండి? పెళ్లి కార్డు మీద ఏ వచనం ఉంటుంది? వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పక్కన ఫుల్ స్టాప్ ఉంటుంది, అంతేనా? నాకు అలాగే బైబిల్లో చూపించండి. ఉండదండి అలా బైబిల్లో. బైబిల్లో ఏమనుంటుంది తెలుసా? వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను అని ఉంది. మనోళ్ళు చుక్కడేసారు ఉంది అని. చూసారా, దెబ్బతినేసింది. ఎయిటింగ్లు అంటారు ఇవే, వాక్యానికి ఎయిటింగ్ చేయటం. ఉన్నది ఉన్నట్టుగా మొత్తం చదవండి, కిందే ఉంది, పైనే ఉంది. అసలు ఈ వచనం ఎవరికి చెప్తానంటున్నాడు? బాగా ఆలోచించుకోవాలండి. ఈరోజు నేను అసలు యెహోవా ఎవరిని ఆదరిస్తాడు, దేవుడు తండ్రి ఎవరిని ఆదరిస్తాడు, ఇది ఆలోచిద్దామండి ఈరోజు. ఆ 13వ వచనం ఆలోచిద్దాం. కరెక్ట్గా ఒక 40 నిమిషాల తర్వాత మీకు విషయం కొంచెం అర్థమవుతుంది. ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే, ఏమంటే భూమి మీద అత్యంత ప్రేమ చూపించేది, ఆదరించేది మానవ బంధాలలో ఏ బంధం చెప్పండి? ఏ బంధం అండి? తల్లే. తల్లికి మించిన ఆదరణ, తల్లికి మించిన ప్రేమ భూమి మీద ఏ బంధం నుండి మనం పొందుకోలేం. తల్లి ఎంత
ఆదరిస్తుందో మాట చెప్తాను. మీరు చిన్ననాడు లేదంటే మీ తల్లి కానీ మీ తండ్రి కానీ ఎదురైనప్పుడు వాళ్ళ పలకరింపు ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళు మన మొహం చూసి మాట్లాడతారండి. తల్లి ఏం చూసి మాట్లాడుతుంది? మొహం చూసి. లోకంలో సామెత పెట్టారు, తల్లి మొహం చూసి మాట్లాడుతుందట, భార్య జోబు చూసి మాట్లాడుతుందట. ఇద్దరికి తేడా ఇదని చెప్పారు, చిన్న చలోకి తీశారు. తల్లి అంటే మొహం చూసి మాట్లాడుతుందట. నిజమేనండి, మొహం చూస్తుంది. వీడు అన్నం ఏమండి, మీరు గమనించారో లేదో, అన్నం తినలేదనుకోండి బిడ్డ, తల్లికి అన్నం తినలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. కనిపెట్టేస్తుందా? కనిపెట్టేస్తుంది. ఎలా కనిపెడతా చెప్పాలి? మీరు చెప్పండి, తల్లికి ఎలా తెలుసండి మనం అన్నం తినలేదని? మొహంలో కాస్త నీరసం వస్తే పసిగట్టేస్తుంది వీడు అన్నం తినలేదని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే మొహం చూస్తుంది కదా. వీడు తిన్నప్పుడు ఎలా ఉంటాడో తిననప్పుడు ఎలా ఉంటాడో తెలుసు. చూడగానే పసిగట్టేస్తుంది అన్నం తినలేదు కదా, ముందు అన్నం తిను తర్వాత మాట్లాడుకుందాం అంటది. బా, తల్లి చూసారా? అంటే చిన్న సమస్య మనలో రాగానే మొహం చూసి కనిపెట్టి మనల్ని ఏమండి సేద తీర్చి ఆదరించగలిగిన ప్రేమ ఎవరిలో ఉంటుంది? తల్లి. ఇప్పుడు ఆ తల్లితో ఆయన పోల్చుకుంటూ మనకు అర్థం కావడానికి పోల్చుకున్నాడు అంతే. ఎందుకంటే మనకి తల్లి ఎలా ఉంటుందో తెలుసు, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు, ఆవిడ ఆదరణ ఎలా ఉంటుందో తెలుసు. కనుక మీ తల్లి మిమ్మల్ని ఎలాగైతే ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు. ఏమంటే తల్లి ఆదరణ ఎలా ఉంటుందంటే, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద శ్రమ వచ్చినా విడిపోకుండా పక్కనే ఉండే బంధం ఏదైనా ఉంది అంటే అది తల్లి బంధమేనండి. తల్లి విడిచిపెట్టదండి బిడ్డను. విడిచిపెడుతుందా? చెడ్డోడైనా విడిచిపెట్టదు. ఏమండి, వాడు త్రాగుబోతైనా విడిచిపెట్టదు. వాడు ఎన్ని చెడ్డ పనులు చేసినా విడిచిపెట్టదు. వెనకేసుకుని వస్తూనే ఉంటుంది, మార్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కన్న పేగండి విడిచిపెట్టదండి. ఏదో ఒక రకంగా ప్రేమ, చెడ్డోడైనా సరే ప్రేమ చూపిస్తుందండి తల్లి. మీకు ఆ మధ్యకాలంలో ఉగ్రవాదిని మన భారతదేశం చట్టాలు ఊరి తీసేసాయి. కసబ్ తెలుసు కదండి మీకు. తాజ్ హోటల్ పైన ముంబైలో దాడి చేశాడు, చాలా మంది చంపేశాడు. ఉగ్రవాది మెడలో ఏమంటే గన్ వేసుకుని డైరెక్ట్గా కాల్ చేయడానికి పబ్లిక్లోకి వచ్చేసాడు. కసబ్. ఇక్కడ విషయం ఏంటంటేనండి, కసబ్కి ఉరిశిక్ష పడిపోయిన తర్వాత, దొరికేసిన తర్వాత మీడియా వాళ్ళు వాళ్ళ తల్లిని ఇంటర్వ్యూ చేశారు. ఏంటమ్మా ఇంతమంది మరీ దుర్మార్గుడిని కన్నావు నువ్వు, నీ కొడుకు ఇలాగ ఇంతమందిని చంపేశాడు, ఇలాంటి ఉగ్రవాదం తయారు చేశావు నువ్వు అంటే అలా అమ్మ అంటుంది. అబ్బబ్బబ్బా మీరు అనుకున్నట్టు కాదు, మా వాడు చాలా మంచోడు, బంగారం వాడు అంటుంది. ఎవరి తల్లి? ఉగ్రవాది తల్లి దగ్గరికి వెళ్ళి నీ కొడుకు ఎలా చేశాను, లేదు లేదు వాడు మంచోడే అంటుంది. అంటే ఎందుకు మంచోడు అంటున్నావు అంటే ఆవిడ వివరణ ఏమిచ్చిందంటే, బాబు ఇప్పుడు వాడు ఉగ్రవాది అయిపోయాడు కానీ ఒకప్పుడు చాలా మంచోడు, మా కుటుంబంలో నెమ్మదిస్తారంటే వాడే. ఈ ఐఎస్ఏ వాళ్ళు తీసుకెళ్ళి వాడి బుర్ర నిండా ఈ ఉగ్రవాదానికి సంబంధించిన క్లాసులు చెప్పి వాడి బుర్రంతా పాడు చేశారు, వాడు చాలా మంచోడు అంటుంది. ఇది మాట ఎందుకు చెప్పానంటే, ఉగ్రవాది తల్లి కూడా కొడుకుని ఏం చేస్తుంది? ఆదరిస్తుందండి. మా వాడు మంచోడు అని అంటుందండి. వాడిని చెడిపేశారండి చుట్టుపక్కల వాళ్ళు, వాడు మంచోడే అంటుంది. ఇప్పుడు ఇదే మనసు మనలో ఎవరిలో కనపడుతుంది చెప్పండి? ఎవరిలో కనపడుతుంది చెప్పండి? దేవుళ్ళలో కనబడుతుంది. నరహంతకుడిని కూడా మార్చుకుని మంచోడిగా చేసుకుంటాడా? దేవుడండి. సౌలు గారు ఎవరు చెప్పండి? పౌలు గారు ముందు ఏంటి చెప్పండి ఆయన జీవితం? సౌలు ఏంటి ఆయన లైఫ్ ఏంటి చెప్పండి? ఆయన జీవితం అండి ఏమున్నాయి చెప్పండి? హింసలు కదండి, దారుణాలు కదండి, హత్యలే కదండి ఆయన జీవితం నిండా. మార్చుకున్నాడు. బైబిల్లో మీకు పాత నిబంధనలోకి వెళ్ళిపోతానండి, రాజుల చరిత్రలోకి వెళ్ళిపోతే యెజబెలు, ఆహాబు ఇద్దరు తెలుసు కదా, ఫ్యామిలీ, సూపర్ ఫ్యామిలీ ఇది పాత నిబంధనలో. అంటే దుర్మార్గుల్లో సూపర్ ఫ్యామిలీ అనమాట ఇది. వాళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నీ కాదండి, మీకు తెలియదు కాదు. బయలు ప్రవక్తల్ని పెంచి పోషించడం కానీ, ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవుడికి దూరం చేయటం కానీ, ఆ రోజు నాబోతును చంపేయటం కానీ, వీళ్ళ పాపాలండి చిట్ట చాలా పెద్దదండి. ఇంతటి భయంకరంగా పాపాలు చేసిన వాళ్ళ మీద కండి దేవుడు ప్రవక్తను పంపించాడు. ఆ రోజు ఏలియాను పంపించి, ఇదిగో ఆహాబు నీ జీవితం నాశనం కాబోతుంది, నీ పిల్లలందరినీ నాశనం చేయబోతున్నాను, మీ మీదకి భయంకరమైన ప్రమాదం రాబోతుంది అన్నాడు. జాగ్రత్తగా వినండి, భయంకరమైన ప్రమాదం రాబోతుందని. ఇదిగో నీ భార్యను కుక్కలు తినివేస్తాయి, నీ రక్తాన్ని కుక్కలు లాగుతాయి అన్నాడు. ఎవరు చెప్పినంతసేపు విన్న ఆహాబు అండి
నిజంగా ఏలియా మాట్లాడుతుంటే గజ 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 వణికిపోయాడండి. అప్పటి వరకు పాపాలు చేసి నేరాలు చేసిన అహాబు ఎప్పుడైతే దేవుడు మాటలు ఏలియా గారి ద్వారా వచ్చాయో ఆ వాక్యం వినండి లొంగిపోయాడండి. చివరిలో లొంగిపోయాడు. ఏం చేశాడు తెలుసండి అహాబు? వెంటనే తన రాజవస్త్రాలు చింపుకున్నాడు, గోను బట్ట కట్టుకున్నాడు, బూడిద చల్లుకున్నాడు, కింద కూర్చున్నాడు. తండ్రి నేను తప్పు చేశాను, తండ్రి నేను నేరం చేశాను, తండ్రి నేను పాపం చేశానని. ఎవడు నిజంగా ఆహాబు ఇటు నుంచి పెడతారా? కదా రైట్ చల్ పర్వాలేదు. హలో, జాగ్రత్త వినండి. ఆహాబు దగ్గరికి ఎప్పుడైతే ప్రవక్తను పంపించి దేవుడు నిన్ను శిక్షించబోతున్నాను అన్నాడో ఆహాబు మారాడండి. చివరిలో మారిపోయి గోనుబట్ట కట్టుకుని చేసిన పాపాలన్నీ ఒప్పుకొని ఏడుస్తూ తండ్రి నేను తప్పు చేశాను అనగానే నిజంగానండి నేను దేవుడు మనసు ఇలాగా ఆలోచిస్తానండి. అంతటి నేరాలు అంతటి ఘోరాలు దేవుని ఎడలు చేసినా దేవుణ్ణి బాధించినా ఎప్పుడైతే ఆహాబు గోనుబట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని తండ్రి అని ఏమంటే ఏడుస్తున్నాడో, వ్యాకులు పడిపోతున్నాడో, బాధపడిపోతున్నాడో మీరు చదవండి. అది 2 రోజుల గ్రంథం చదువుతున్నప్పుడు ఉంటుందండి. ఇదంతా చదివితే అసలు అతను పడుతున్న వేదనను చూసండి. దేవుడు ఏలియాతో అన్న మాట ఏంటి తెలుసా? ఏలియా ఒకసారి ఆహాబును చూచితివా అంటాడు. అతను నాకు భయపడ్డాడు చూసావా అంటాడు. అని ఒక మాట అండి. ఏమంటాడు తెలుసా? నేను వేస్తానన్న శిక్ష అతని కాలంలో వేయకుండా శిక్షను నేను ఏం చేయబోతున్నానో తెలుసా? ఆపేస్తాను, నిలిపివేస్తాను, తర్వాత వేస్తాను శిక్ష. అతడి కాలంలో ఈ శిక్ష పడకూడదు అన్నాడు. అతడు చెడ్డోడేనండి, చాలా చెడ్డోడండి. కానీ అతనిని దేవుడు కరుణిస్తున్న విధానం చూసారా? మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు అనగానేనండి తల్లి, మనల్ని కన్న తల్లి లేదా భూమి మీద ఉన్న తల్లి బిడ్డల ఎడల ఎంతటి తీవ్రమైన ఆవేదనతో మనసుతో మారితే వాడి జీవితాన్ని మార్చుకుంటే దగ్గర చేర్చుకుందాం, క్షేమంగా ఉండాలని నా కొడుకు అని తల్లి ఎంతగా తప్పిస్తూ ఉంటుందో బిడ్డల ఎడల, పరలోకంలో ఉన్న దేవుడు కూడా అలాగే మన ఎడల ఏం చేస్తాడు? తపనతో ఉన్నాడు. ఆ మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను అన్నాడు. కానీ ఎవరికి ఇస్తాడు ఆదరణ? ఇది ఎవరికి ఇస్తారు? ఎవరిని ఆదరిస్తాడు? ప్రభువుని ఎరగక మునుపు, దేవుణ్ణి తెలియక మునుపు, లోకంలో నేరాలు చేసి పాపాలు చేసి దేవుడు అంటే ఎవరో తెలియక మునుపు ఏదైనా చేసి తండ్రి క్షమించు అంటే ఆదరిస్తాడు. 1. 2, ఆయన మనస్సంతా లేదా ఆయన కాపుదల అంతా, ఆయన ఆదరణ అంతా ఎవరి మీద ఉందో ఈరోజు మీతో చెప్తానండి. మీరు అది 13వ వచనం మీరు పైన చదువుకున్నదే కంటిన్యూషన్ చదువుతారా? ఇదిగో నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పి ఎలా ఉంటే ఆదరిస్తానో, ఎవరిని ఆదరిస్తానో వివరణ ఇస్తున్నాడు కిందకి వెళ్ళేసరికి. కంటిన్యూషన్ చదివితే మీరు యెరూషలేములో మీరు ఆదరింపబడతారు. 14వ వచనం మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును. అంటే దేవుడు ఆదరిస్తే వాళ్ళ హృదయం ఏమవుతుందట? ఉల్లసంగా ఉంటుంది. అంటే కృంగిపోయిన వాళ్ళని, శోధనల చేత బాధించబడుతున్న వాళ్ళని దేవుడు ఆదరించగానే వాళ్ళ హృదయంలో ఏం కలుగుతుందంటే ఉల్లాసం. జాగ్రత్తగా వినండి. ఉల్లసించెదరు మీరు, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. చూసారా? లేతగడ్డి ఎలాగైతే బలిసిపోతుందో మీ ఎముకలు కంటే మీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను అంటున్నట్టు. ఇంకా యెహోవా హస్త బలము, ఇది అండర్లైన్ చేయండి. ఇంతకీ ఎవరికట్ట ఇవన్నీ జరిగేది? ఆదరణ ఎవరికి? ఉల్లాసం ఎవరికి? మీ ఎముకలు లేతగడ్డి వలె బలిసిపోతుంది అనేది ఎవరికంటే కింద చెప్తున్నాడు, యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఇదండి. ఇంతకీ ఆదరణ ఎవరికి చెప్పండి? ఎవరు రాసుకోవాలి ఇప్పుడు దేవుడు నన్ను ఆదరిస్తాడని?
సేవ చేస్తున్న వాళ్ళు. ఇక్కడ డౌటు, సేవ చేస్తున్న వాళ్ళు అంటే ఇప్పుడు వేదిక మీద ఉన్న వీళ్ళేనని రాసుకొని మాకు అవసరం లేదా? సేవ అనగానేనండి బోధ ఒక్కటే కాదు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. రోమపత్రిక అందరు తీయండి. 12వ అధ్యాయం 1వ వచనం మీ అందరికీ తెలుసు కదా, సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి అన్నాడు కదా. 12వ అధ్యాయం 1వ వచనం అది, మీ దేహాలను దేవుడికి ఇవ్వండి అన్నాడు. ఎవరినిమ్మన్నాడు అంటే సహోదరులారా అంటాడు. అంటే సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి తన దేహాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి సేవకి ఇవ్వాలి. ఇప్పుడు కింద చదువుకుంటా వద్దాం 4వ వచనానికి. 4వ వచనం, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్క పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరు ప్రత్యేకముగా. అంటే ఇప్పుడు సంఘములో ఉన్న వాళ్ళందరికీ పని ఉందా? పాస్టర్ గారు ఒక్కడికే పని ఉందా? ఇప్పుడు బాగా ఆలోచించుకోవాలా. శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ పని ఎలాగుంటుందో సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసకి కూడా ఏముందట? పని ఉంది. కానీ అందరికీ ఒకటే పని ఉండదు. నోరు ఏం పని చేస్తే చెప్పండి? మాట్లాడాలి, రోజుకు 3 సార్లు లోపలికి పంపించాలి. భోజనం ఇదే కదా నోటి పని. ఈ పని మాత్రమే నోరు చేయాలి. చూసే పని కళ్ళది, వినే పని చెవులది, కష్టించే పని చేతులది, నడిచే పని కాళ్ళది. చూసారా, చాలా ఉన్నాయి చూసారా పనిముట్లు. ఈ అవయవాలన్నీ కలిసి శరీరంలో పని చేస్తేనే శరీరం ఎలాగైతే ముందుకు వెళుతుందో సంఘములోకి చేర్చబడిన ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి? పని చేయాలి, సేవకులుగా మారాలి. సంఘంలోకి చేర్చబడిన ప్రతి ఒక్కరికి దేవుడు తన పని, తన సేవ చేసే అవకాశం ఇచ్చాడు. అలాగని ప్రసంగం చెప్పటం ఒకటే సేవ కాదు. ఎంత వివరణ ఇస్తాడంటే కిందకి వెళ్ళేసరికి మీరు 8వ వచనం చూద్దామా? 8వ వచనం, 6వ వచనం చూద్దాం. 6వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. అది నాకు వాక్యం చెప్పే వరం ఇచ్చాడు అనుకోండి, చెయ్యాలి నేను. ఇంకొకరికి సౌండ్ పెట్టే పని ఉంటుంది, ఇంకొకరికి కెమెరా. ఇప్పుడు నా ముందు కెమెరా ఉంది, అక్కడ ఒక తమ్ముడు కూర్చొని ఉన్నాడు, గిద్దియన్ లైవ్ ఇస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా అక్కడ ల్యాప్టాప్ మీద కూర్చోబెట్టి మిమ్మల్ని లైవ్ ఇవ్వమన్నాడు, మీకు వస్తుంది? అది రాదు. పోనీ వాక్యం చెప్తాను, నేను అక్కడికి వెళ్ళి అది నేను చేయగలనా? చేయలేను. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి ప్రసంగం చెప్పగలడా? చూసారా, నీకు అనుగ్రహింపబడిన కృప నువ్వేం చేసుకోగలవు? ఎందుకంటే నిన్ను ఒక తలాంతుతో పుట్టిస్తాడు. పుట్టేటప్పుడే బై టాలెంట్ నీలో ఏదో దేవుడు పెట్టి లోకానికి పంపాడు. అది సంఘం ద్వారా దేవుడికి నువ్వు వాడాలి. సంఘం ద్వారా దేవుడికి అర్పణ అర్పించాలి నువ్వు. అది చెప్తున్నాడు ఇక్కడ, మనము వేర్వేరు కృపావరములు కలిగిన వారమంగా ఉన్నాము. కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిణామం చొప్పున ప్రవచింతుము. అప్పటికి ఇంకా బైబిల్ పూర్తి అవ్వలేదు కనుక అప్పుడు ఏం చెప్తున్నారు? ప్రవచనాలు చెప్తున్నారు కనుక ఆ కాలంలో నీకు ప్రవచన వరం ఇస్తే నువ్వు ప్రవచించు అన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? పరిచర్య అయితే పరిచర్యలోను. ఆగండి, పరిచర్య ఏంటి అంటే చెప్పాలా? చెప్పండి, పరిచర్య ఏంటి ఏంటి? ఇప్పుడు అందరూ భోజనాలు చేస్తూ ఉండి మన మీటింగ్ అయిపోయిన తర్వాత చేస్తామా? చేస్తాం. మనోళ్ళు భోజనం తినేటప్పుడు ప్లేట్ మీద ఉన్న ప్రేమ భోజనం తినేసిన తర్వాత ఉంటుంది దాని మీద. ఉంటుందా? ఎక్కడ ఇసురుతారు చెప్పండి ప్లేట్ని? నాకు ఇష్టమైన చోట ఇసురుతాను. అక్కడ డస్ట్బిన్ ఉంటుంది, ఎయిరు. ఎందుకంటే ఇంకొకటి ఎవడో వచ్చి అది ఎత్తి అందులో వేయాలి కదా, ఇంకొకరికి పరిచర్య ఇవ్వాలి కదా, అందుకని నేను కింద వేసి వెళ్తాను. ఇప్పుడు బాగా వినండి, ప్రసంగం చేస్తున్నప్పుడు మమ్మల్ని చూస్తే మీరు అబ్బా భలేగా ఉన్నారండి, స్పీకర్లు అండి, వేదిక మీద ఉన్నారండి అని అనుకుంటాం. ఇప్పుడు అక్కడ ప్లేట్ ఎత్తుతున్న వ్యక్తికి, ఆ పరిచర్య చేస్తున్న వ్యక్తికి ఫలం ఉండదా? ఉంటుందా? నేను అతను సమానమే అంటాను. నేను బైబిల్ బాగా అర్థమైతే నేను అతను ఒకటే. అతనికి వచ్చే జీతం నాకు వచ్చే జీతం ఒకటేనండి. ఎందుకంటే బోధను అన్ని పనుల్లో ఒకటాన్ని కలిపేసాడు అక్కడ. మీరు చదువుతారా కొంచెం? పరిచర్య అనగానే ఇదిగో భోజనాలు ఎత్తటం, గిన్నెలు కడగటం, సామాన్లు శుభ్రం పెట్టడం, ఇదిగో ఈ హాల్ శుభ్రం చేయటం, కుర్చీలు వేయటం, ఇదిగో సేవకులు వస్తారు కదా వాళ్ళకి భోజనం పెట్టడం, భోజనాలు వండటం, భోజనాలు వడ్డించటం, ఇవంతా ఏంటి చెప్పండి? ఇదంతా ఏంటది? పరిచర్య. దీన్ని ఎవరైనానండి ఇది కూడా సేవే అనుకుంటారా? సేవ అనగానే ప్రసంగాలు చెప్పటం. దేవుడి నిమిత్తం, దేవుడి సంఘంలో, దేవుని సేవలో నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వెవరో తెలుసా?
సేవకుడివే, సేవకురాలివే. ఎంత బాగా చెప్తారంటే కింద చదవండి అక్కడ, పరిచర్య అయితే పరిచర్యలోనూ ఎవరండి? బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. చివరి పదం ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు చదువుకున్నది పని కలిగి ఎందుకు అంటే ఇప్పుడు అన్ని పనులేనా? బోధించడం పనేనా? పరిచర్య పనేనా? హెచ్చరించడం పనేనా? ప్రవచనం చెప్పడం, చూసారా, అన్ని పనే. ఇది దేవుని పని. పనే సేవ, పనే సేవ, పనే సేవ. ఏ పని చేస్తున్నావు నువ్వు సంఘంలో? ఏం పని చేస్తున్నావు నువ్వు దేవుడికి? నువ్వు ఏ పని చేసినా నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు తెలుసా? సేవ. మర్చిపోకు. మనమందరం కూడా క్రైస్తవులందరిని ఉద్దేశించి దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? తన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం అన్నాడా? దేవుని సొత్తైన ప్రజలు అన్నాడా? అసలు మనల్ని ఏర్పాటు చేసింది ఆ చీకట్లో నుండి, ఆ లోకమైన భయంకరమైన పాపంలో నుండి మనం లాగిందట. ఆయన గుణాతిశయాలను మనం ఏం చేయాలట? ప్రకటించాలి. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను వాక్యం ప్రకటిస్తున్నాను, ఇంతకు ముందు సేవకులు వాక్యం ప్రకటించారు. ఇప్పుడు మేమిద్దరం ప్రకటించాలి అన్నా, ఇదిగో సేవకులు వచ్చి వేదిక మీద కూర్చోవాలన్నా, మా ముందు చాలా మంది పని చేశారా లేదా? వాళ్ళ పని చేస్తేనే మేము ప్రసంగం చేస్తాం. వాళ్ళ మైక్ ఎట్టకపోతే, వాళ్ళ వేదిక వేయకపోతే, వాళ్ళ కుర్చీ లేకపోతే, వాళ్ళకి మనకు మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు భోజనాలు ఉండకపోతే, మీకు అర్థమవుతుందా? తెర మీద కనబడుతున్నది మేము, తెర వెనక కనబడకుండా సేవ చేస్తున్నది వాళ్ళు. అందరికీ దేవుడు ఏమిచ్చాడట? పని చేస్తున్న ప్రతి వాడు ఎవరో తెలుసా? సేవకుడే. ఇంకా చదువుతారా? పని కలిగి యుందుము అన్నాడా? ఇంకా చెప్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు. ఇంకా చూడండి, ఏమండి? పంచిపెట్టువాడు. పంచిపెట్టడం అంటే పంచిపెట్టేవాడి గట ఓ మనసు ఉండాలట. ఈ మనసు లేక తొలి శతాబ్దంలో సంఘంలో గొడవలు వచ్చినాయి. పంచిపెట్టేవాడు అంటే ఇప్పుడు భోజనాలు ఉంటారు కదండి, నాకు తెలిసి నాన్ వెజ్ చేసి ఉంటారు. అని వేసారా? వేసారు. మొక్కలు ఉన్నాయి, రైట్. ఇప్పుడు మొక్కల దగ్గర బేసిన్ దగ్గర ఒక ఆయన నిలబెట్టారు, బాబు మొక్కలు వడ్డించని. అప్పుడు మొక్కలు అట్టుకుని నుంచున్న అతను అలాగా లైన్లో వస్తారు కదండి, ప్లేట్ అట్టుకుని వస్తాను మొహమాకం చూశాడు. తమ్ముడే, అబ్బా తమ్ముడు వచ్చేవారని 4 మొక్కలు వేసాడు ఎక్స్ట్రా. వెనకాల తెలియనోడు వచ్చాడు, ఆడికి ఒక్కొక్క చెప్పా అన్నాడు. ఇది శుద్ధ మనసా? కనుక పంచిపెట్టేవాడికి ఏ మనసు ఉండాలట? చూసారా, గొడవలు రాకూడదండి. ఏమంటే పెద్ద తలపోట్లు గొడవలు సంఘంలో భోజనాల దగ్గరేనండి. అవునా కదా చెప్పండి? ఎందుకంటే బైబిల్లో సంఘంలోనే వచ్చినాయి. బైబిల్లో ఉన్న సంఘంలోనే వస్తే, తొలి శతాబ్దంలో అపోస్తలుడు వాక్యం చెప్తున్న సంఘంలోనే వస్తే, మనం చెప్తున్న వాక్యం మనం ఏ పట్టండి వాళ్ళ ముందు ఇక్కడ వస్తాయా రావా? వస్తాయి. కనుక పంచిపెట్టే సేవ తీసుకున్నావు, పరిచర్య తీసుకున్నావు కదా, కొంచెం మొక్కలు చూసేనా అయినా అంటున్నాడు దేవుడు. జాతక పంచిపెట్టు. స్వీట్ పంచే వాళ్ళు ఉంటారండి, చివరిని స్వీట్ వేసే వాళ్ళు ఉంటారు. అందరికీ స్వీట్ అంటే ఇష్టమే, కానీ నువ్వు ఖచ్చితంగా కఠోరంగా ఒక నిర్ణయం తీసుకోవాలా. ఏంటి నిర్ణయం? కన్వీనర్ గారిని అడగాలి, ఏమండి ఎంతమందికి చేశారు స్వీట్? 300 మందికి. జనం ఎంత వచ్చారు? 300 మంది. ఒక గంట సరిపోద్ది. ముందే ఫిక్స్ అయిపోయి వేస్తే అందరికీ ఒకటే గరిటాయి. మనోడికి అతను 2 స్పూన్లు వేసావనుకోండి, వెనకలోడు చూస్తాడా? అతను 2 స్వీట్లు వేసి నాకు ఒకటే స్వీటు వేసాడు. గొడవ కదా, చిన్నపాటి భేదాభిప్రాయాలు వస్తాయా రావా? కనుక పంచిపెట్టడం కూడా దేవుడు పనే. పంచిపెట్టేవాడట శుద్ధ మనస్సు. పెద్ద తలపోట్లు ఎక్కడేనండి బాబు, భోజనాల దగ్గర. మీకు తెలీదు, అవి పెద్ద పెద్ద వారులకి దారితీస్తాయి. కొన్ని ఆత్మల్ని, కుటుంబాలనే దేవుడికి దూరం చేసేస్తాయి. మాకు మొక్కలు వేయలేదు, మేము సంఘానికి రాం. అందుకే రండి, పౌలు గారి కోపం వచ్చేసి కొరింథీ పత్రిక రాస్తూ, ఒరే మీకు నమస్కారం రా, సంఘంలో భోజనాలు ఆపేయండి అన్నాడు. ఇంటి దగ్గర పోయి భోజనం చేసుకోండి అన్నాడు. ఒకడు ఎక్కువ తినేసి మత్తుడైపోతున్నాడట, వెనకాలవాడికేమో ఆకలితో ఉండిపోతున్నాడట. భోజనాలు కా, మీరు సంఘానికి వస్తున్నా, స్టాప్ ఇట్ అన్నాడా? కనుక దేవుని పిల్లలరా, మనం వాక్యం బాగా ఆలోచిస్తుంటేనండి, దేవుడి పని ఏ రకంగా నువ్వు సంఘంలో చేస్తున్నా అది సేవే. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, ఇంకా చెప్తున్నాడు చూడండి, పై విచారణ చేయువాడు
జాగ్రత్తగా ఏదైనా సమస్య తీర్చడానికి సంఘంలో పెద్దగానే లేదంటే సేవకుడు కానీ నిలబెట్టాడా, జాగ్రత్తగా పక్షపాతం లేకుండా తీర్పులు తీర్చు. పని జరిగించువాడు సంతోషముతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను అన్ని చెప్పి చివరికి ఏమని వేస్తున్నాడండి? పని పని పని. బోధ కూడా పని, పరిచర్య కూడా పని, పంచిపెట్టడం కూడా పని. చూసారా, పని, సేవ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుడు పని చేయమన్నాడు, పని చేస్తాం. పని కోసమే జీవితం అనుకుంటాం, దేవుడి కోసం బ్రతకాలనుకుంటాం. జాగ్రత్తగా వినాలి, ఇక్కడ మీరు అందరు జాగ్రత్తగా వినాలి. దేవుడు పని చేయమన్నాడు కదా అని మనం అందరం మన తండ్రి గారి ప్రసంగాలు విన్న తర్వాత మన జీవితాలు నిండుకున్నది ఏంటంటే పని. పని చేయాలి, పని చేయాలి, పని చేయాలి. సువార్తకి వెళ్ళాలి, ఆత్మలు రక్షించాలి, సెమినార్లు పెట్టాలి, కరపత్రికలు పంచాలి. పనండి. మన జీవితంలో దేవుడు పనిని శ్వాసగా చేసుకొని బ్రతుకుతున్నాం. బాగుంది. అయితే నువ్వు నార్మల్గా గుడికొచ్చి వెళ్ళిపోతాను అంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు అని ఉంది బైబిల్లో. ఉందా? ఇంతకీ హింస, శ్రమ, బాధ ఎవరికి వస్తుందని రాశాడు అక్కడ? సద్భక్తి అన్నాడు. అంటే వాక్య సంబంధమైన భక్తి నువ్వు చేస్తాను అంటే నీకేమొస్తాయి అన్నాడు? హింసలు వస్తాయి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ వచనం నాకు తెలియదు అన్న వాళ్ళు చేయొద్దండి. తెలుసా? అందరికీ తెలుసు. క్రైస్తవులందరికీ వచనం తెలుసా? తెలుసు. సువార్తకి ఎవరు వెళ్తారు? మనకి ఎందుకండి, ఆయన వెళ్తాడు. ఎవరు? పాస్టర్ గారు. అంతే కదండి. ఇప్పుడు ఆ వచనం తెలిసినా సువార్తకి వెళ్ళడం లేదంటే దేవుడు వాక్యానికి విధేయుడా అవిధేయుడా? అవిధేయుడు. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ. అంటే దేవుడు సువార్త చేయమన్నాడు కనుక నేను సువార్త చేస్తానంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు సువార్తకి నేను ఏదో చేయాలనుకుంటున్నాను, సువార్త వ్యాప్తి కోసం నేను ఏదో చేయాలనుకుంటున్నాను, నాకు పని ఇవ్వండి అనగానే నీకు స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? సద్భక్తి. అంటే దేవుడు బైబిల్లో చెప్పింది నువ్వు చేస్తానంటున్నావు కదా, నువ్వెవడవరా బైబిల్ పాటించడానికని ఇంకొకటి దిగుతాడు. ఎవరు? నువ్వు గుడ్డు భక్తి చేసినంతకాలం, లేదంటే ఆదివారం గుడికి వచ్చేంతకాలం ఈడు మావోడే అని ఆ లిస్టులో ఉంటావు, నేనేం ముట్టుకోడు. ఎందుకంటే నువ్వు ఆదివారం గుడికి వెళ్ళొచ్చి సోమవారం నుంచి శనివారం వరకు నీ కోసం బతుకుతావు. నీ ఇష్టాలు, నీ సంతోషాలు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంపాదన, నీ కోరికలు ఏవో ఉంటాయి నీ బుర్ర నిండా లోక సంబంధమైనవి, అవి నెరవేర్చుకోవడం నువ్వు బతుకుతావు. ఆడేమనుకుంటాడంటే వీడు మావోడే, కాకపోతే ఆదివారం అలాగే వెళ్ళొస్తాడు, ఏం పర్లేదు, నో ప్రాబ్లం వీడితో. కానీ వాడికి ప్రాబ్లం ఎవరితోనంటే సువార్త చేస్తాను, దేవుడు పని చేస్తాను, వాక్యాన్ని చెప్పేస్తాను, వాక్యం చెప్పిస్తాను, సువార్తలకు సేవకులను తీసుకెళ్ళిపోతాను, మా ఊరిలో మీటింగ్లు పెట్టేస్తాను, ఇలా దేవుడు పని అని నువ్వు అన్నావా ఒకడికి తట్టుకోలేడు. ఎవడు వాడు? అపవాది. అందుకే వాడికి యేసుప్రభు పెట్టిన మరో పేరు ఏంటంటే వాడు శోధకుడు అన్నాడు. అన్నాడా? మనకి అపవాది సాతానని తెలుసు, కానీ యేసుప్రభు ఏం పేరు పెట్టాడు వాడికి? శోధకుడు అంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. తెలుసు కదా మీకు ఇదంతా. ఆ శోధకుడు అంటే అపవాదికి యేసుప్రభు పెట్టిన మరో పేరేంటి? శోధకుడు. శోధకుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఎవరిని శోధిస్తాడు? మరలా ఆదివారం గుడికి వచ్చేవాళ్ళని కాదు. సద్భక్తి, నేను దేవుడు పని చేస్తాను, సేవలో ఉంటాను, సంఘంలో నాకేదో పని ఇవ్వండి అన్నవా, వాడు మనల్ని ఏం చేస్తాడట? శోధిస్తాడు. బాధలు పెడతాడు. ఆ బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు పెట్టడానికి మళ్ళీ మన కోసం తండ్రి దగ్గర ఏం పెట్టుకుంటాడు? అర్జీ పెట్టుకుంటాడు, పర్మిషన్ పెట్టుకుంటాడు. పాత నిబంధనలో ఒక ఆయన్ని శోధించాడు. మీ అందరికీ తెలుసు. ఎవరిని శోధించాడు చెప్పండి? యోబునే ఎందుకు శోధించాడు చెప్పండి? నా సేవకుడైన యోబు సంగతి పదం పట్టుకోవాలా. ఎవరైనా సేవకుడండి, సేవలో ఉన్నాడండి, సేవ చేస్తాడటండి, దేవుడు వాక్యాన్ని ప్రకారం బ్రతుకుతాడటండి, దేవుడు వాక్యం చెబుతాడటండి, అయితే నాకు టార్గెట్ అతనే అన్నది. అది యోబు గారు పక్కన చాలా మంది లేరు ఆ రోజు భూమి మీద. యోబు గారే కావాలని ఎందుకంటే చెప్పాలా? అతను ఎవరు? సేవకుడు. అంటే నువ్వు సేవ చేస్తాను అంటే అపవాది నిన్ను ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఇప్పుడు చెప్తాను, అసలు సేవ పని చేయమని మనకు చెప్పింది ఎవరు?
మనకు చెప్పింది ఎవరు? దేవుడు. బాగా వినాలి. సేవ చేయమని చెప్పింది దేవుడు, పని చేయమని చెప్పింది దేవుడు. పని చేస్తుంటే శోధించేది అపవాది. ఇప్పుడు దేవుడు సైలెంట్గా ఉంటాడా? మీరు ఆలోచించుకోవాలా. ఇదో శుభ్రంగా మన శ్రమలు పెట్టి, ఇరుకులు పెట్టి, మానసిక శోధనలు పెట్టి మనల్ని పిండేస్తుంది. నిజంగానండి, ఈ శోధనలు అనేవి క్వాంటిటీ ఎలా ఉంటుందంటే, నువ్వు ఎంత పెద్ద పని పెట్టుకుంటే అంత పెద్ద శోధన నీకు ఉంటుంది. ఎలా ఉంటుందంటే దాని శోధన, చెరుకు రసం బండి దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైనా? 2 చక్రాలు తిరుగుతూ ఉంటాయి, పైనోటి కిందోటి, మధ్యలో పెడతాడు. ఏం పెడతాడు? చెరుకు. చివరకు వచ్చేది పిప్పే, రసం అంతా లాగేస్తుంది ఆ మిషను. అలాగా నీ జీవితాన్ని పిప్పు చేసి నీలో ఉన్న రసమంతా, నీలో ఉన్న బలమంతా, నీలో ఉన్న ఆసక్తి అంతా లాగేస్తుంది. హింసలు పాలు చేస్తుందండి. నేను ఇప్పుడు చెప్తున్న ప్రసంగం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో బాగా కనెక్ట్ అయ్యేది ఎవరికో తెలుసండి? సత్యనారాయణ గారికి. ఆయన అడగండి పిండుతుందో లేదో. సభ అనగానే వేస్తుంది వెనకలోటి, కథ నడుపుతూ ఉంటుంది. దేవుడు పని చేస్తాం అనగానే వాడు దిగుతున్నాడు, శోధిస్తాడట. ఏమండి, ఇప్పుడు యేసుప్రభు వెనకాల శిష్యులు చాలా మంది వచ్చారండి. వచ్చారా లేదా? వచ్చిన వాళ్ళు ఒక గట్టి ప్రసంగం వేయగానే వెళ్ళిపోయారు వాళ్ళు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆత్మీయ జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం అనగానే శిష్యులు సగం అవుట్, మిగిలిపోయారు వీళ్ళు 12 మంది. 12 మందితో అంటున్నాడు, బాబు మీరు ఉంటారు, మీరు వెళ్ళిపోతారా అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? బాబు నువ్వు నిత్యజీవం ఇచ్చే మాటలు గలవాడు కదా, వాళ్ళకి ప్రసంగాలు సరిగా ఎక్కకపోయారు, మేము వెళ్ళమన్నారు. వాళ్ళు నిలబడిపోతారా? రైటా అన్నాడు. ఆ రైటా అన్నాడు. కొంచెం ముందుకెళ్ళేసరికి అన్నాడు, బాబు అపవాది మిమ్మల్ని జల్లించడానికి, గోధుమల్లా జల్లించడానికి మిమ్మల్ని కోరుకుంది. ఎక్కడేసింది అప్లికేషన్? అపోస్తలుల మీద, తండ్రి దగ్గర అప్లికేషన్ వేసింది. మీ పని అయిపోతుంది, మీరు జల్లెళ్ళు వేసాడు, జల్లిస్తాడు అన్నాడు. జల్లించాడా తర్వాత? అంటే వీళ్ళని ఎందుకు? అక్కడేమో యోగుని కోరుకున్నాడు, ఇక్కడ ఈ అపోస్తలు 12 మందిని కోరుకున్నాడు. ఎందుకు? సేవ చేస్తాను, దేవుడి వాక్యాన్ని చెబుతాను, చెప్పే వాళ్ళకి సహకారిగా ఉంటాను అన్నావా, నిన్ను శోధిస్తాడు. బాగుందా? బాగుంది. మన తండ్రి ఏంటో తెలుసండి? మన దేవుడు ఎవరో తెలుసా? ప్రేమ స్వరూపి. ప్రేమకు నిలువెత్తు రూపం ఎవరు అంటే మన తండ్రి అండి. కళ్ళ ముందు పిల్లలు ఆయన చెప్పిన పని కోసం శ్రమలు పడుతూ ఉంటే కన్న తండ్రి, మనకంటే 100,000 కోట్ల రెట్ల ప్రేమ కలిగిన తండ్రి, 100 కోట్ల మంది అమ్మలు వచ్చినా అంత ప్రేమను చూపించాలి. అంత ప్రేమ కలిగిన తండ్రి బిడ్డలు శ్రమపడిపోతుంటే, బిడ్డలు నలిగిపోతూ ఉంటే చూస్తూ ఉంటాడా? మీరు చెప్పండి. చూస్తూ ఉంటాడా? ఉండడండి. ఏమన్నాడు తెలుసా దేవుడు? నిజంగా దేవుడి ప్రేమ ఎంత అమోఘంగా ఉంటుందో మీకు మాట చూపిస్తారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి. వీళ్ళని సువార్తకు పంపిస్తున్నాడండి, అపోస్తుల్ని. 16వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళంత క్రూరమైన తోడేళ్ళు, మీరేమో నా దగ్గర పెరిగి సాధువులుగా మారిపోయారు, గొర్రె పిల్లలుగా మారిపోయారు. వాక్యంతో మిమ్మల్ని లోకంలోనికి, ఆ తోడేళ్ళ మధ్యలోనికి పంపిస్తున్నాను. కనుక పాముల వలె వివేకము గలవారును, పావురము వలె నిష్కపటులనై ఉండండి. మనుషులను గురించి జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో ఏం చేస్తారట? వాళ్ళు కొరడాలతో, ఎక్కడికి వెళ్తే కొరడాలతో కొడతారు? సువార్తకి వెళ్తే. వీళ్ళు వలనట్టుకుని సముద్రంలో చేపలు వేటకి వెళ్ళిపోతే అర్థమవుతుంది మీకు. నువ్వు రోజు ఉద్యోగానికి వెళ్ళిపో, పొద్దున్న లేచి టిప్ టాప్గా రెడీ అయ్యి బ్యాగ్ వెనకాల వేసుకుని గ్యారేజ్ ఒకటి కట్టుకుని ఇన్సర్ట్ చేసుకుని డ్యూటీకి వెళ్ళిపో. మా ఓడే శుభ్రంగా వెళ్ళరారా అంటాడు వాడు. నువ్వు అదే తెల్లవారుజామున లేచి టిప్ టాప్గా రెడీ అయిపోయి క్యారేజ్ పెట్టుకుని ఈరోజు నేను ఏజెన్సీ ప్రాంతానికి సువార్తకి వెళ్ళిపోతున్నాను అను, వెనకాల వస్తాడు ఎవరు? అపవాది. మీకు అర్థమైందా? నేను మిమ్మల్ని సువార్త కోసం పంపిస్తున్నాను కనుక వాడు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి మిమ్మల్ని కొరడాలతో, బాబా ఎలాగుందండి? సేవకి వెళితే కొడతాడట, ఉద్యోగాలకు వెళ్ళిపోతే చేసుకోరా,
కూర్చుకోరా, అన్నీ ఇక్కడే వదిలేసి మన ఇద్దరం ఒకే చోటకి వెళ్తాం, అక్కడికి వచ్చేరా అంటాడు. అంతే కదండి, ఆడు ప్లేస్ వీళ్ళ ప్లేస్ ఒకటే. ఎక్కడ వాడు తాను ఒక్కడో కాలలేక తన సైన్యాన్ని పోగేసుకున్నాడు. ఒరే నేను ఒక్కడనే కాలలేను అక్కడ, నాతో పాటు నువ్వు కూడా అక్కడికి వచ్చేరా. ఎక్కడికి? నరకానికి. తండ్రి పని చేసి సేవ చేసి పరలోకానికి పైకి వెళ్ళిపోతే ఎలాగరా, నేను కింద ఒక్కడనే ఉండిపోతాను రా. దా నిజంగా మీరు ఆలోచిస్తున్నారా? అపవాదిని, నేను మిమ్మల్ని సేవకు పంపిస్తాను, వాళ్ళు మిమ్మల్ని కొరడాలతో. ఇప్పుడు వీళ్ళకి కొత్త కదండి ఫీల్డ్, జాగ్రత్తగా వినాలి. అపోస్తులు కొత్తనా, అంతకుముందు ఏమైనా ట్రైనింగ్ ఉందా? లేదు కదండి, అప్పుడే కదండి తయారు చేశాడు, అప్పుడే కదండి వదులుతున్నాడు. సేవలో పచ్చి పచ్చిగా ఉన్నారు కదండి అప్పటికే ప్రభువుల వాళ్ళు. అలా వదులుతూ అన్నాడు, మీరు అక్కడికి వెళ్తారు కదా, మహాసభల్లో నిలబడతారు కదా, అక్కడ మీరు మహాసభల్లో మాట్లాడాలంటే సామాన్యులు మాట్లాడలేరు. మాట్లాడగలరా? పోనీ ఇది మీకు అర్థమవుదేమో. ఆ రోజు మహాసభ అంటే ఈరోజు కోర్టుతో సమానం. మిమ్మల్ని కోర్టులో నిలబెట్టారనుకోండి, మీరు మాట్లాడతారా, మీ తరపున ఇంకొకరు మాట్లాడతారా? చెప్పండి. లాయర్ని పెట్టుకోవాలండి. లాయర్ని ఎందుకు పెట్టుకున్నారు నాకు చెప్పండి, మీకు తెలియదు ఎంతకాలం. మనకి జడ్జి గారితో ఎలా మాట్లాడాలో తెలియదండి, తెలుసా మీకు? తెలియదు. మనకి సెక్షన్లు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, అవన్నీ ఎవరికి తెలుస్తాయి? లాయర్కి తెలిస్తే కనుక లాయర్ని పెట్టుకుంటే మా వాడు అమాయకుడండి, నోట్లో వేలు పెట్టినా కొరకడండి, ఈ సెక్షన్ల ప్రకారం అండి అంటాడు. మనకేం తెలియదు సెక్షన్లు. మీకు అర్థమైందా? అందుకే మనం ఎవరిని పెట్టుకుంటాం? లాయర్ని పెట్టుకుంటాం. ఇప్పుడు అపోస్తులను అక్కడ నిలబెట్టిన తర్వాత ఏమంటే సొంత జనాంగం, యూదులు, శాస్త్రులు, పరిచయులు అందరూ ఒకటైపోయి వీళ్ళ నేరస్తులుగా అక్కడ నిలబెట్టిన తర్వాత రోమ ప్రభుత్వం వీళ్ళ మాట ఏంటది? ఏమంటే ఆ రోజు వాళ్ళకి నిలువ నీడలేదండి. న్యాయపరంగా ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరండి వాళ్ళకి. ఎవరున్నారు? పూర్వ జడ్జిలు పెట్టుకుని వాదించుకోవడానికి వీళ్ళని డబ్బులున్న ధనవంతులా వీళ్ళు? చెప్పండి, ఎవరు వీళ్ళు? కట్టెకి పేదోళ్ళండి, జాలర్లండి. ఆనాటికి చేపలు పడితే పెంచి పోషించుకుని కట్టికి పేదరికంలో ఉన్న వాళ్ళని సువార్థకులుగా చేసి సమాజంలో నిలబెడితే, వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో నిలబెడితే వాళ్ళని ఎవరు ఇడిపిస్తారు? నా పిల్లలుగా మీరు సేవలోకి వెళ్తున్నారు కదా, శ్రమల్లోకి వెళ్తున్నారు కదా, వెళ్ళండి, ఆ దెబ్బలు తినండి, అలాగే జైల్లో ఉండండి అనలేదు దేవుడు. ఏమన్నాడు తెచ్చండి? తర్వాత చదవండి అక్కడ. మిమ్మల్ని వాళ్ళు కొరడాలతో కొట్టిస్తారు కదా, మహాసభలకు మిమ్మల్ని వాళ్ళు అప్పగిస్తారు కదా. ఒక్కరు చదవండి. వీరికి అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు, ఇది అండర్లైన్ చేసుకోండి, వాళ్ళు మిమ్మల్ని అప్పగించేసినప్పుడు కోర్టులో ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుమని చింతించకండి. మీరు ఏమి చెప్పవలనో అది ఆగడి ఆన్ స్పాట్లో మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి అద్దండి. ఇప్పుడు లాయర్గా ఎవరిని పంపిస్తున్నాడు? ఎవరొచ్చారు చెప్పాలా? మీ పక్షాన మాట్లాడడానికి ఆత్మ వస్తాడు. మీరు సైలెంట్గా ఉండండి, ఆయన చూసుకుంటాడు అన్ని. ఏమంటే ఇప్పుడు దేవుడు సెక్షన్లో మాట్లాడితే కోర్టులు ఏం చేస్తాయి? కోర్టులు ఏమైపోతాయి చెప్పండి? ఏమైపోతాయి? నోరు మూసుకుని వదలండి. మీ పక్షాన ఆత్మ మాట్లాడతాడు, మీ పక్షాన ఆయన మాట్లాడతాడు. నా పిల్లలుగా నా నిమిత్తం శ్రమల్లోకి, కష్టాల్లోనికి, జైలుకి, కొడా దెబ్బలకి, సేవకు పెడుతుంటే మీకు తోడుగా ఆత్మను పంపుతాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని ఆదరిస్తున్నాడు? ఎవరికి ఆదరణ? ఎవరి మీద ఉంది ఆయన మనసు? ఎవరిని బలపరచాలనుకున్నాడు? ఎవరిని ధైర్యపరచాలనుకున్నాడు? ఎవరికి తోడుగా ఉండాలనుకుంటున్నాడు? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నన్ను ఆదరిస్తుందని నీడు గుర్రెట్ నిద్రపోతా ఉంటాడు. నీకెందుకు ఆదరణ? తినేసి ఇంట్లో నిద్రపోతాను, నీకెందుకు ఆదరణ? నీకెందుకు ఆ మనోధైర్యాన్ని కలిగించడం? నీకెందుకు నీ సేద తీర్చడం? నీకు ఏమున్నాయని కష్టాలు భూమి మీద? నువ్వు అంటావు నా ఆర్థిక కష్టాలండి, నా ఆరోగ్య కష్టాలండి అంటావు. నేను నిజంగా సన్నిధిలో ఉన్నారు కదా, నా ఆర్థిక కష్టాలు దేవుడి కోసం వచ్చాయన్న వాళ్ళు చేయొద్దండి. లోకాశలకు పోయి అప్పులు చేసి ఆర్థిక కష్టాల్లో పడ్డాడు, తిండి కంట్రోల్ చేసుకోక ఉండినిండా రోగాలు తెచ్చుకుని ఏమండి ఆ రోగాల బారిన పడ్డోళ్ళు వీళ్ళందరూ వచ్చి అంటారు, మేము శోధిస్తున్నాం, దేవుడు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయాలి? నిన్నెందుకు ఆదరించాలి? నాకేం అర్థం అవ్వలేదండి లాజిక్. నిన్ను ఎందుకు ఆదరించాలి? నువ్వేమన్నా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన బైబిల్ చదువుతావా? ఆయన వాక్యం నీకు వినబడుతున్నప్పుడు ఇది తండ్రి మాట అని నీ గుండెల్లో దిగిపోయి, నేను ఈ మాటకి సరెండర్ అయిపోతున్నాను, ఇలా బ్రతుకుతాను దేవుడి కోసమని, దేవుడి కోసం నిర్ణయాలు తీసుకుని దేవుడి కోసం బ్రతకడం ప్రారంభించి నీ జీవితంలో ఏమైనా నువ్వు శోధనలు తెచ్చుకుంటే నేను ఉన్నాను కొడుకా అని వస్తాడు.
ఎవడు అక్కడ నిజంగా చెప్తున్నాను, అపోస్తులుడు 12 మంది లోకంలో ఉన్నారు, వాళ్ళు శుభ్రంగా బతుకుతున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు వలలు వేసుకుంటున్నారు, చేపలు అమ్ముకుంటున్నారు, హాయిగా ఉన్నారు. యేసుప్రభువు అన్నాడు, మీరు చేపలు పట్టుకున్నారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తాను, మనుషులను పట్టే జాలాలుగా చేస్తాను, రండి నా పనిలోకి అన్నాడు. పనిలోకి పంపుతున్నది ఆయనే, పనిలోకి వెళితే కష్టాలు వస్తాయని చెప్తున్నది ఆయనే, ఆ కష్టాలకి తోడుగా ఆత్మనిస్తానని చెప్తున్నది కూడా బాబా. ఇప్పుడు ఎవరికి చెప్పండి ఆదరణ, ఇప్పుడు ఎవరికి చెప్పండి దేవుడు తోడు, ఎవరు వెనకాల చెప్పండి ఆయన వస్తాడు. సేవ, పని, జీవితాన్ని అంతా మర్చిపోండి. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆ కష్టం, నాకు ఆ శ్రమ, నా మనసు బాగోలేదు, నా మెదడు బాగోలేదు, నా చెయ్యి బాగోలేదు అనకండి. ఇవన్నీ దేవుడికి నచ్చవు. ఇవన్నీ ఎలాగుంటాయి అంటే దేవుడి దగ్గర మా చిన్నప్పుడు చాక్లెట్ కోసం కొట్టుకుంటారు చూడండి చిన్నపిల్లలు, ఆ కంప్లైంట్లు ఎలాగుంటాయి, దేవుడికి ఎలాగుంటాయి చాక్లెట్ కంప్లైంట్లు ఇవన్నీ. నువ్వు నిలబడి చూడు దేవుడి కోసం. నువ్వు ఏదో శ్రమ అంటున్నావు, నువ్వేదో కష్టం అంటున్నావు, నువ్వేవో చెప్తావు, అవన్నీ పక్కకు పెట్టి దేవుడి కోసం నిలబడి చూడు. దేవుడి కోసం అడిగే ధైర్యంగా, దేవుడి కోసం ముందుకు వెళ్ళు. ఏమన్నా ఆ రోజు వాళ్ళు ఏమన్నా అంత మహాజ్ఞానం తెలిసిన వాళ్ళ, లోకంలో ఏమన్నా డబ్బున్న వాళ్ళ, పండితులు, ఎవరన్నా వాళ్ళు సామాన్య జాలర్లను పట్టుకుని 12 మందితో ప్రపంచాన్ని మార్చాడు యేసుక్రీస్తు. 12 మందితో ప్రపంచం మొత్తానికి విప్లవం రగిల్చాడు. సామాన్యులు, అతి సామాన్యులు వాళ్ళు. వాళ్ళ వెనకాల ఆత్మను తోడుగా పెట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, ఇదే మాట చెప్తారండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మీకు 12వ వచనం తెలుసు కదా, పైన సబ్జెక్ట్ తెలిస్తేనే విషయం అర్థమవుతుంది. అన్ని చదవాలని టైం అయిపోతూ ఉంటుంది. 12లో ఏమంటాడంటే, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించుచున్నట్లు మీరు ఆశ్చర్యపడకండి. మీకు వచ్చే శ్రమలు కామన్గా దేవుడు పని చేయాలనుకున్న వాళ్ళందరికీ వచ్చినవే అన్నాడు. 12 టైం అయిపోతుంది కనుక 14 చదువుదాం. కింద 14, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపియగు ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవరి మీద నిలుస్తాడట? ఆత్మ ధైర్యాన్ని ఇవ్వడానికి. ఇందా మీరు చదువుకున్న మత్తయి 10:16 ఇది ఒకటేనండి. ఎవరి మీదకి వస్తాడట? 14 ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, అది యేసుక్రీస్తు నామం కోసం మీకు నిందలు వచ్చాయా? సువార్త ప్రకటించడం వల్ల మిమ్మల్ని తిడుతున్నారా? రోజు దేవుడి పని అవ్వటం వల్ల మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని వదిలేశారా? మిమ్మల్ని కుటుంబంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నారా, బాధ పెడుతున్నారా? నువ్వు దేవుడి కోసం బతుకు, మేము రామని నిన్ను వెలేసేశారా? క్రీస్తు నామము నిమిత్తం నీ మీదకి ఏమైనా నిందలు వచ్చాయా? నీ పర్సనల్ పాపాలు, పర్సనల్ నేరాలు, పర్సనల్ లోక సంబంధమైన ఆశలకు పోయి చేసుకున్న తప్పులు, అపరాధాలతో వచ్చే నిందలు, అవి నీ అకౌంట్, దేవుడికి సంబంధం లేదు. అది నువ్వు దేవుడి కోసం నిలబడినప్పుడు నీ మీదకి ఏదైనా నింద వచ్చిందా, హింస వచ్చిందా, కష్టం వచ్చిందా? వస్తే ఎంత బాగా చెప్తాడు చూడండి. మీరు క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమాస్వరూపయోగు ఆత్మ, అనగా దేవుని ఆత్మ. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరి మీదకి వస్తారు చెప్పండి? ఎవరి మీదకి వస్తారు? దేవుడు పని చేస్తుంటే ఆ పనిలో శ్రమ వస్తుంది కనుక శ్రమలో ఆదరించడానికి, బలాన్ని ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో సొలొమోనుని, సంసోన్ని జ్ఞాపకం చేసుకోండి. సంసోను మీద ఎవరున్నారు బలంగా? ఎవరున్నారు? దేవుని ఆత్మ. ఎప్పుడు వెళ్ళిపోయింది చెప్పండి? దేవుని ఆత్మ బలం ఎప్పుడు పోయింది చెప్పండి? దేవుడు పని చేసి సువార్త చేయండి, వెళ్ళి ఒక స్త్రీ ఒళ్ళో పడుకున్నాడు, ఇంకెందుకు నా ఆత్మని ఆయన వెళ్ళిపోయాడు. అంతేనా? ఎప్పుడు అదే బలం ఉందనుకో విరజిమ్ముకున్నాడు. ఫిలిష్తీయుల సర్దార్లు వచ్చి పట్టుకెళ్ళి కట్టేసి 2 కళ్ళు పీకేశారు. బలం పోయిందా? పోయింది. ఎందుకు పోయింది? ఆయన మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. దావీదు ప్రార్థన చేస్తాడు, బత్షెబతో ప్రార్థన చేసిన తర్వాత కీర్తనల గ్రంథంలో కీర్తన రాశాడు. పశ్చాత్తాపంతో ఒక కీర్తన రాశాడు, 51 కీర్తన. మీరు చాలాసార్లు చదువుకుంటారు. అక్కడ ఏమంటాడు తెలుసా? తండ్రి నా పాపాన్ని పరిహరించు, దయచేసి నాలో నుండి మీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దయ్యా, ప్లీజ్ అయ్యా, పరిశుద్ధాత్మ దేవుని తీసేయొద్దయ్యా, నేను యుద్ధం చేయలేనిక. ఎందుకంటే ఆయన నా మీద లేకపోతే బలం పోయిద్ది, ఆదరణ ఉండదు, నాకు దుఃఖంలో నన్ను ఆదరించే వాళ్ళు ఉండరు. ఎంత మంచి వివరణ అండి బైబిల్ అంతా మీరు పక్కన పెట్టి చదువుకుంటుంటే. అంటే దేవుడు తన ఆత్మ ద్వారా నరులను ఆదరిస్తున్నది, బలాన్ని ఇస్తున్నది, ధైర్యాన్ని ఇస్తున్నది. ఎవరికి అంటే దేవుడి సేవలో, దేవుడి పనిలో
కొనసాగుతున్న వారికి. ఈరోజు ఈ ప్రసంగం ఎందుకు చెప్తున్నాను అంటే, సంవత్సరం పాటు సంఘము కార్యక్రమాలు చేసి, ఏమండి, దేవుడి కొరకు ఆరాధనలు చేసి, ఎంతో సువార్తలు చేసి, సంవత్సరం అంతా దేవుడి కోసం అలా నిలబడింది అంటే ఎన్ని శ్రమల గుండా వెళ్ళుంటుంది సంఘం, ఎన్ని శ్రమల గుండా సేవకుడు వెళ్ళుంటాడు, ఎన్ని శ్రమల గుండా ఆ వెనకున్న సహకారులుగా ఉన్న పిల్లలు వెళ్ళుంటారు, కుటుంబాలు వెళ్ళుంటాయి. ఎందుకంటే ప్రతి సంఘానికి ఏమంటే నిజంగా మూల స్తంభాల్లాగా కొన్ని కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ సహకారంతోనే సంఘం అనేది అలా ముందుకు సాగుతూ ఉంటుంది. వాళ్ళ కుటుంబం నిండా శోధనలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయండి. సేవకుడు కుటుంబం నిండా, సహకారుల కుటుంబం నిండా, అందరి నిండా కుటుంబాల నిండా శోధనలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు. కానీ దేవుడు మనకిస్తున్న ధైర్యం ఏంటంటే, అలా నా పని నిమిత్తం ఎవరైతే శ్రమ పడుతున్నారో వాళ్ళు నేనేం చేస్తాను, ఆదరిస్తాను, వాళ్ళకే తోడుగా ఉంటాను, వాళ్ళనే హక్కును చేర్చుకుంటాను. దేవుడు మనసోడు చెప్తానండి. నిజంగా ఇప్పుడు నేను చూపిస్తున్న వచనం మీకు బాగా అర్థమైతే జీవితకాలం దేవుడికి కట్టు బానిసలుగా మారిపోతామండి. దేవుడి ప్రేమకు కట్టు బానిసలం అయిపోతాం మనం, తెలుసా? దేవుడు అనగానే ఇందాక మాట చెప్పాడు కదా, తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను వాడిని ఏం చేస్తాను, ఆదరిస్తాను. ఏమంటే మనకి ఏ చిన్న బాధ వచ్చినా తల్లి తట్టుకుంటుందండి. మనకి పెద్ద బాధ రావాల్సిన అవసరం లేదు, చిన్న బాధకు కూడా తల్లి ఏమైపోద్ది, తల్లడిల్లిపోద్దండి. మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ తలపోటు వస్తున్నాను, తలపోట, అదేదో పెద్ద క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అవుతుంది ఆవిడ. ఇటు తలపోటు వచ్చేసిందా, అమృతాంజన్ రాయమంటావా, ఎలాగుందో ట్యాబ్లెట్ తెమ్మంటావా, ఎన్నిసార్లు అడుగుతుందండి. ఇప్పుడు తల్లే ఇంత ప్రేమ మన మీద చూపిస్తున్నప్పుడు మనల్ని పని చేయమని పనిలోకి వదిలిన మన తండ్రి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం చూడండి, ఈ మాట చూడండి నిజంగా. అసలు యెషయా గ్రంథం 63వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం ఏమండి 18వ వచనం, క్షమించండి 8వ వచనం అండి, 8వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం అండి. వారు నా జనులనియు, ఇందా నుంచి మాట చెప్తున్నాను నేను, మీలో ఎంతమందికి అర్థమవుతుందో. ఎవరిని పడితే వాళ్ళని ఆదరిస్తాను అండు, ఎవరికి పడితే వాళ్ళకి పరలోకం ఇస్తాను అండు, ఎవరు పడితే వాళ్ళు నా పిల్లలు అండు. నా పిల్లలని ఎవరిని అంటాడట, వారు నా జనులనియు అబద్ధములాడనారని పిల్లలనియు. అంటే నిన్ను తన జనాంగంగా, తన సొత్తుగా దేవుడు అంగీకరించాలి అంటే నీలో, నీ నోట్లో ఏముండకూడదు. అది తెల్లవారితే 100 అబద్ధాలు ఆడుతూ నా వెనకాల దేవుడు ఉన్నాడు అంటావు నువ్వు. జీవితం అంతా అబద్ధాలు, పుట్ట, మోసాలు, నేరాలు, కల్తీ, జీవితం అంతా కల్తీ చూపులు, కల్తీ మాటలు, కల్తీ ఆలోచనలు, పైకి చెప్పేది ఒకటి, నోరు లోపల పెట్టుకునేది ఒకటి. ఇంత కల్మషంతో నిండిపోయిన నీ వెనకాల దేవుడా నిన్ను తన జనాంగం అంటాడా, నిన్ను తన సొత్తు అంటాడా? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. వారు నా జనులనియు అబద్ధములాడనారని. అది నా కొడుకు, నా కూతురు అనాలి అంటే నోట్లో ఏముండకూడదు, అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం ఉంటేనే నా పిల్లలు అన్న అంటున్నాడు అంటే, నువ్వు మోసాలు, నీ నేరాలు, నీ పాపాలు ఉంటే ఒకసారి ఆలోచించండి. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయను. ఎవరికవుతాడు రక్షకుడు? ఎవరు రక్షించుకుంటాడు? నీ జీవితంలో మోసాలు ఉండకూడదు, నీ జీవితంలో అబద్ధాలు ఉండకూడదండి. తర్వాత అంటాడు, నా పిల్లలు కదా, అబద్ధాలు ఆడటం కూడా తెలియని పిల్లలు కదా, ఉన్నదన్నట్టుగా సమాజంలో చెప్పడానికి వెళ్తున్నారు కదా, యేసుప్రభుని నమ్మితేనే రక్షణ అంటున్నారు కదా, దానికోసం వాళ్ళు కష్టార్జితాన్ని ఖర్చు పెట్టేస్తారు కదా, ₹1,000. నా పిల్లలు కదా, అమాయకులు కదా, వాళ్ళు నేను రక్షించుకోవాలి కదా అని కింద ఒక మాట అంటున్నాడండి. ఎంత బాగుంటుందంటే ఆ మాట, వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. చూసారా, తన పిల్లలకి బాధ వస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడట? పబ్బబ్బబ్బబ్బ, ఏం మాట అండి ఇది! జీవితకాలం ఆయన పాదాల దగ్గర పడి బతకాలనిపిస్తుందండి. వాళ్ళకి వచ్చే యావత్ బాధ అన్నాడా? కొన్ని బాధలు అన్నాడా? వాళ్ళు ఏ బాధపడినా సరే వారి యావత్ బాధలలో నేను బాధ నొందుతాను. నా పిల్లలు బాధపడితే చూడలేను, నా పిల్లలు శ్రమలు పడితే చూడలేను, నా పిల్లలు కష్టాలు పడితే చూడలేను. మరి ఏం చేస్తాను? వెంటనే రాస్తున్నాడు కింద, వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందును, ఆయన సన్నిధిని దూత వారిని ఏం చేస్తుంది? వెంటనే దూత వెళ్ళిపో, నా పిల్లలకి కష్టం వచ్చింది అంటే. కొన్ని సందర్భాల్లో ఆత్మ ద్వారా, కొన్ని సందర్భాలలో దూతల ద్వారా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఎక్కడేశారు? ఎవరిని పంపాడు? దానియేలుని ఎక్కడేశారు?
ఎవరిని పంపుతున్నాడు? చూసారా, మీకు అర్థమవుతున్నాయి ఇవన్నీ. పిల్లలకి బాధ వస్తే నేను తట్టుకోలేను, కానీ ఏ పిల్లలు? అందరికీ కాదు, ఇది అందరికీ అప్లై కాదు, షరతులు వర్తిస్తాయి. ప్రారంభంలో చెప్పాను ఉదాహరణ, ఉద్యోగం కావాలంటే షరతులు, దేవుడి ఆదరణ, దేవుడి ప్రేమ, దేవుడి సహవాసం లేదు, దేవుడి విపరీతమైన ఆదరణ నీకు దక్కాలి అంటే షరతులు. అబద్ధాలు ఆడకుండా దేవుడి కొరకే బ్రతుకుతున్నావా, దేవుడి కోసమే జీవిస్తున్నావా? ఏమండి, ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది జీవితాలు ఎక్కడ చిన్న విచ్ఛిన్నం అయిపోతాయంటే, వాక్యాన్ని బట్టి భక్తి జీవితాన్ని కట్టుకోండి అని చెబితే, వాక్యాన్ని బట్టి మీరు దేవుళ్ళో ఎదగండి అని చెబితే, చాలామంది అండి మనుషులను చూసి పాడైపోతారు. నాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళలాగా మనకి ఎందుకు అవన్నీ? ఎవరి లెక్క వాళ్ళు చెప్తారు, ఎవరి దోషాలు వాళ్ళవి, ఎవరి పాపాలు వాళ్ళవి, ఎవరి అపరాధాలు వాళ్ళవి, ఎవరికి వాళ్ళు లెక్క చెప్పుకోవాలి. నాకు నేనుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి, నీకు నువ్వుగా నిలబడాలి, ఎవరికి వారుగా ఇండివిజువల్గా నిలబడాలి. ఆ రోజు నీ జీవితం లెక్క నువ్వే చెప్పాలి, పక్కోడి జీవితం పక్కోడు చెప్పడు. నీ జీవితం లెక్క నువ్వే చెప్పాలి. నువ్వు పక్కోడే చెప్పడానికి కుదరదు, పక్కోడు నువ్వు చెప్పడానికి కుదరదు. నీ లెక్క ఏంటి? నువ్వేం చెప్పుకుంటావు దేవుడికి? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ ఆలోచనలు ఏంటి? అంత బాగా రాస్తున్నాడు చూసారా. వాళ్ళకి బాధ వస్తే నేను బాధ నొందుతాను, వాళ్ళ బాధల్లో నేను వాళ్ళకి తోడుగా ఉంటాను. మీకు ఏమర్థమవుతున్నాడు దేవుడు? మీకు ఎలా అర్థమవుతున్నాడు దేవుడు? ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి ప్రేమ అండి. పని చేయమని చెప్తున్నది దేవుడే, పనిలో శ్రమ వస్తే తోడుగా ఉంటానని చెప్తున్నది కూడా దేవుడే. అంతే కదండి. మనం మీకు తెలుసో లేదోనండి, పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన తర్వాత అండి కొంతమంది పిల్లలకి చదువు రాదండి, ఆపేస్తారు. చదువు ఆపేసండి పిల్లోడిని ఏదో పనికి పంపుతారు తల్లిదండ్రులు. నేను చూశానండి కల్లారా, ఒక తల్లి కొడుకుని పనిలో పెట్టడానికి తీసుకెళ్ళింది. ఏం పనిలో పెట్టడానికి తీసుకెళ్ళిందంటే, వాడు అసలు చదువుకోవట్లేదండి, ఏ చదువు రావట్లేదు, మొద్దు అలా కూడా రావట్లేదు. ఏ పని రాకపోతే ఎలా బతుకుతాడని ఒక హార్డ్వేర్ షాప్లో పనికి తీసుకెళ్ళిందండి. హార్డ్వేర్ షాప్లో కుర్రోడిని పనికి పెట్టడానికి తీసుకెళ్ళింది. హార్డ్వేర్ షాప్లో ఏం వస్తువులు ఉంటాయి చెప్పండి? అన్ని ఇనప వస్తువులు ఉంటాయి, పెద్ద పెద్ద కుండీలు ఉంటాయి. ఏం కుండీలు? ఈ బాత్రూంలో కుండీలు, ఈ బాత్రూంలో ఈ సింకులు, ఇవన్నీ ఉంటాయి కదండి, బాగా బరువులు. పనిలో పెడదామని అక్కడికి తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళి జీతబత్యాలు మాట్లాడుతుంది. మా వాడు రేపు నుంచి పనికి వస్తారు, ఎంత ఇస్తారు నెలకి అని జీతబత్యాలు అన్నీ మాట్లాడుతుందండి. మాట్లాడుకునే లోపు అక్కడ ఇంకో కుర్రోడు పని చేస్తున్నాడు ఆల్రెడీ. వాడిని చూస్తుంది. వాడు ఏం చేస్తున్నాడు అంటే, ఐరన్ ఊసలు ఉంటాయి కదండి, ఆ ఊసలు అమ్ముతున్నాడు ఓనరు. ఆ ఊసలన్నీ లాక్కెళ్తున్నాడు. అలాగా ఆ లాక్కెళ్ళి అలా పెట్టలేదు. ఓనర్ పిలిచి, రే కబోర్డు తీరా బయటకు అన్నాడు. అది వీడికి లెగట్లేదు. అలాగ లెగదీసి కష్టంగా పట్టుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. ఇవన్నీ కొడుకును పనిలో పెట్టడానికి వెళ్ళిన అమ్మ చూస్తుంది. ఓనర్ గారితో అంటుంది, ఏమంటే రేపటి నుంచి మా ఆవిడతో ఇయే చేయిస్తారని అడిగింది. మరి ఈ చేయించకపోతే క్యాష్ కౌంటర్లో కూర్చోబెడతానా అన్నాడు. అయితే టాటా బాయ్ బాయ్ అండి, మా ఓడిని పెట్టట్లేదు పనిలో. ఏటి పిల్లోడికి కష్టపడతాడంటే తల్లి ఏం చేయదట? పనిలో పెట్టదట. ఏమన్నా నిజంగా మీరు ఆలోచించారు? అక్కడ తల్లి మనసు ఏంటి? నా కొడుకు కష్టపడిపోతాడేమో, పశువుడు కదా. ఆడేం పశువుడు కాదు, గుట్కాలు తింటున్నాడు. గుట్కాలు తినవాడైనా సరే పశువుడే అంటది. మా ఊడికి ఏం తినదు, బంగారు కొండ అంటది. ఆడు ముదిరిపోయి గుట్కాలు సిగరెట్లు తాకుండా బజార్ మీద పడి తిరుగుతుంటే పనిలో పెట్టడానికి వచ్చి కొడుకు ఎక్కడ కష్టపడిపోతాడని పనిలోంచి తీసిందండి. అంటే ఇది తల్లి మనసు, కష్టం చూడలేదు. ఇది ఎందుకు చెప్పారంటే ఉదాహరణ, తల్లి కళ్ళ ముందు బిడ్డలు కష్టం పడితే చూడలేరు. మరి దేవుడు నిజంగా చెప్తున్నాడండి, మనం కష్టం అనుకుంటాం కానీ నిజంగా చెప్తున్నాడు, దేవుడి సేవలో ఉన్న వాళ్ళు కష్టమే, శ్రమలే, కానీ ఆ శ్రమల్లో ఆయన ఇస్తున్న ఆదరణ దక్కుతుందండి. అప్పుడప్పుడు ఇంకా చేయాలండి దేవుడి కోసం అనిపిస్తుందండి, ఇంకా బ్రతకాలనిపిస్తుందండి, ఇంకా సేవ ఎక్కువ చేస్తే బాగుండు దేవుడు అనిపిస్తుందండి. నిజంగా ఆ మానసిక శ్రమల్లో, ఆ కృంగబాట్లలో ఆయన ఇచ్చే ఆదరణ అలా ఉంటుంది. రోమపత్రిక ఎంత బాగుంటుంది చూడండి, ముగించేస్తాను ఇక. రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి, 3వ వచనం. రోమపత్రిక పౌలు గారు అంటున్నారు, పౌలు గారికి ఎన్ని శ్రమలో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆయనే రాస్తున్నాడు. ఇది రోమ పట్టణానికి రాస్తూ అంటున్నాడు, 3వ వచనం, రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను కలుగ చేయునని ఎరిగి అన్నట్టు. చూసారా, మనకి శ్రమలు రావటం మంచిదేనట. శ్రమ ఓర్పునట, ఓర్పు ఏమో పరీక్షనట, పరీక్ష ఏమో నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము అన్నాడు. ఎంత మంచి మాట అండి ఇది.
క్రైస్తవుడికట సువార్త పనిలో వస్తున్న శ్రమలకు ఏం చేయాలట? అతిశయపడండి. అతిశయపట్టం అంటే ఫీల్ అయిపోవాలి, గొప్పోడు కింద ఫీల్ అయిపోవాలి. అతిశయం అంటే అది భలేగా వచ్చినాయండి నాకు శ్రమలు అనాలి. నిజంగా మాట్లాడుకుందామండి, శ్రమలు వచ్చినప్పుడు అతిశయపడతామా, మూలం కూర్చొని ఏడుస్తామా? మనం ఎప్పుడు అతిశయపడతాం? పిల్లోడు పాస్ అవుతాడా లేదని డౌట్, ఆడికి ర్యాంక్ వచ్చింది అనుకుంటే కాలనీ అంతా డబ్బా, మా ఓడు ర్యాంకర్. ఎవరికి ఉన్నారు మరి మా ఓడు అంటే అంటారు, ఆడు ఏ కాపీ కొట్టి ర్యాంక్ కొట్టించాడు. ఇలాంటి వాటికి అతిశయం లోక సంబంధమైన వాటికి అతిశయం ఉండి, డబ్బును బట్టి, చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వస్తున్న పేరును బట్టి, వేసుకునే బట్టలను బట్టి, తిరుగుతున్న వాహనాలను బట్టి మనిషి ఏం చేస్తాడు? అతిశయం అండి. చాలామంది హైదరాబాద్లో వచ్చారనుకోండి మీరు, ఆడ అసలు అమ్మనాన్నల సంపాదన మీద పెరుగుతాడండి. ఆడికి సంపాదన ఏముండదు, కానీ ఆడు బైక్ చూసామంటే 2 లక్షలు 3 లక్షలు బండి ఆడికి. ఏ పేర్లు ఉన్నాయి, కేడిఎంలు, బీడిఎంలు. ఎందుకు ఇవన్నీ అంటే చూయించుకోవడానికి. దేన్ని? బండిని బట్టి. ఇప్పుడు వాడికి ఏంటది? అతిశయం. చేతిలో యాపిల్ ఫోన్ ఉంటే అతిశయం. చూసారా, ఇవన్నీ వీటిని బట్టి అతిశయిస్తున్నాడు. ఒరిజినల్గా నీకు దేవుడు అర్థమైతేనట, క్రైస్తవుడట దేవుడి సువార్త నిమిత్తం వస్తున్న శ్రమలను బట్టి ఏం చేయాలట? ఏమంటే అతిశయం అంటే మీకు ఏం అర్థమైందో ఏంటి? పరలోకంలో ఉన్న కన్న తండ్రి కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద ఉంటే, జాగ్రత్తగా వినండి, కొన్ని కోట్ల మంది భూమి మీద ఉంటే అందులో సృష్టికర్తగా ఆయన తెలుసుకునే భాగ్యం ఇవ్వటం అయితే ఒక ధన్యత, వరం అయితే, సంఘంలోనికి నన్ను తీసుకురావడమే పెద్ద వరం అయితే, సంఘములోనికి వచ్చిన నన్ను ఆయన పనిలో వాడుకుంటున్నాడు. ఆయన పని నా చేతికిచ్చాడు, ఆయన పని నా భుజాలపైన మోపాడు. ఎంత భాగ్యం తండ్రి అని ఆ పని నిమిత్తం ఏదైనా కష్టం వచ్చినప్పుడట, నా తండ్రి కోసం శ్రమపడే భాగ్యం నాకు ఇచ్చాడు. ఎంత అతిశయం అది! అతిశయపడండి. ఇప్పుడు చదవండి అక్కడ, ఎందుకు శ్రమల యందు అతిశయపడాలి అంటే రీజన్ చెప్తాడు పౌలు గారు. శ్రమల యందు అతిశయపడదుము. ఎందుకంటే రీజన్ చూసారా? ఎందుకనగా, బైబిల్ ఎందుకు మనం అతిశయపడాలంటే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో, ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుంది. ఎవరి మీద కుమ్మరించబడుతుంది దేవుని ప్రేమ? శ్రమల యందు మనము అతిశయపడదుము. శ్రమ పడుతున్న వాడి మీదట దేవుని ప్రేమ ఏమవుతుందట? కుమ్మరించబడుతుంది. అందరూ ప్రార్థిస్తారు, దేవ మమ్మల్ని ప్రేమించాను. ఎందుకు ప్రేమిస్తాడు? పని చేస్తే ప్రేమిస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. తండ్రితో పాటు పొద్దున్నే పనికొచ్చే కొడుకు ఒకడు, తినేసి 3 పూట్ల ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న కొడుకు ఒకడు. ఇప్పుడు ఈ 2 కొడుకుల్లో తండ్రికి ఎవరి మీద ప్రేమ ఉంటుందో చెప్పాలా? ఎవరి మీద ఉంటుంది? పొలానికి వచ్చేవాడితో ఇంట్లో పడుకున్నవాడి మీద ఎందుకు ఉండలేదో చెప్పాలి. వాడిని ఎందుకు ఇసుకుంటాడు, వాడిని ఎందుకు తిడతాడు? ఈ పనికొచ్చేవాడు ఏదో కొనమన్నా కొంటాడు, ఇంట్లో పడుకున్నవాడు ఏమైనా కొనమంటే కొంటాడా? మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు తేడా. పని చేస్తున్న వాళ్ళ మీద కన్న తండ్రి ఎలాగైతే ప్రేమ చూస్తున్నాడో, ఈ లోకంలో ఉన్న తండ్రి, నువ్వు దేవుడు పని చేస్తే నీ మీద కూడా తండ్రి ఏం చూపిస్తాడు? ప్రేమ. చిన్నది అర్థం అవ్వలేదేంటి? అందరూ ఆదరించమని ప్రార్థన చేసేవాళ్ళే. చాలామంది ప్రార్థన చేస్తారండి రాత్రిపూట పడుకునే ముందు, తండ్రి పడుకుంటున్నాను, నా మంచం చుట్టూ ఇప్పుడు వాళ్ళు రావాలి. ఎవరు? మామూలు దూతలు అయితే సరిగ్గా డ్యూటీ చేయరట. ఏ దూతలు రావాలి? బంగారపు దూతలు నా మంచం చుట్టూ కావలో పెడితే శుభ్రంగా గుర్రెట్ నిద్రపోయి పొద్దున మళ్ళీ పాపం చేయడానికి లోకంలోకి వెళ్ళిపోతుంది తండ్రి. కొంచెం దోమలు కుట్టకుండా కొంచెం ఎవరిని నింపాలి ఇప్పుడు? నీకెందుకు దూతలు? నాకేం అర్థం. నీకెందుకు దూతలు? నీకెందుకు కాపలా? నువ్వేం చేస్తానో ఆయనకి? ఏమంటే ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఉంటారా? ఉంటారు. ఆయన చుట్టుపక్కల ఎవరు ఉంటారు చెప్పండి? అటో కథను ఇటో కథను ఎవరు ఉంటారు? గన్మ్యాన్లు ఉంటారు. నువ్వు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఈ గన్మ్యాన్లు అని అడుగు, తరిమేస్తారు అక్కడి నుంచి. నీకెందుకురా గన్మ్యాన్లు? ఆయన ఎమ్మెల్యే కనుక ఆయన గన్మ్యాన్, నీకెందుకు? ఇప్పుడు దోతలు నీకెందుకు? నువ్వేం పని చేస్తున్నావు? దోతలు నీకు ఏ ప్రమాదం వచ్చేస్తుంది? అని దోతలు తినేసి పడుకోవడం, ఊరి మీద తిరగటం, వచ్చి మళ్ళీ రాత్రి అయ్యేసరికి హాయిగా నిద్రపోవడం. నీకెందుకు దోతలు? ఏ పనికి వెళ్తున్నావు అని? ఏ శ్రమలు వచ్చేస్తాయని? దోతలను ఎందుకు కాపలాగా పెడతాడు దేవుడు అంటే, పని చేస్తుంటే వాడు శ్రమ పెడుతున్నాడు కనుక ఆ శ్రమల్లో ఆదరించడానికి దోతలు, ఆ శ్రమల్లో ఆదరించడానికి లోపల
పరిశుద్ధాత్మ దేవుడు. చాలామంది అడుగుతారు పరిశుద్ధాత్మ దేవుడిని అంటే నువ్వు పని చేస్తే ఇస్తాడు, నువ్వు స్పెషల్గా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఇస్తాడు ఆయన. దేవుని పిల్లలరా, కనుక ఈ రాత్రి మీకు ఈ వచనాలన్నిటిని బట్టి చెప్తున్నది ఒకటే, మనము దేవుడి సేవలో, దేవుడి సేవకులుగా, దేవుడి పనివారిగా మారితేనే దేవుడి ఆదరణ మనకి దక్కుతుంది. మీరు ప్రారంభంలో చదువుకునే యెషయా గ్రంథం 66:13 అదే. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా యెహోవా వారిని ఆదరిస్తాను అంటే కింద 14 వచనంలో చెప్పాడు. ఎవరిని ఆదరిస్తాను అంటే నా సేవకులందరి ఎడల నా బలమైన హస్తంతో నేను వాళ్ళని కాపాడుకుంటాను, వాళ్ళని ఆదరిస్తాను, వాళ్ళకి తోడుగా ఉంటాను. దేవుని పిల్లలు, రాత్రి మీ అందరికీ చెప్తున్నాను, వచనాలను బట్టి ఆనందపడకండి. దేవుడు ఆదరిస్తాను అన్నాడని ఆనందిస్తున్నారు, మంచిదే. కానీ నిన్ను ఆదరిస్తాడా? ఆదరణ నీకు కావాలా? ఆదరణ సంఘంలో ఏదో ఒక పని అడుగు సేవకుడిని. తండ్రి సన్నిధిలో నాకు ఏదో పని ఇవ్వండి, సేవకు సంఘానికి నేను ఉపయోగపడాలండి. పని ఎత్తుకో, పని భారాన్ని ఎత్తుకో, సువార్త భారాన్ని ఎత్తుకో. దేవుడు నీకు నీ కుటుంబానికి ఆదరణ కలిగిస్తాడు, తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం.